ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు రోడ్డుపై డబ్బులు దొరికే ఉంటాయి. అయితే అలా రోడ్డుపై ధనం దొరకడం దేనికి సంకేతమో తెలుసా? రోడ్డుపై డబ్బులు దొరికితే శుభమా అశుభమా? వాచ్ దిస్ R24 స్పెషల్. మీరు ఎక్కడికో వెళ్తున్నప్పుడు చాలాసార్లు మీకు రోడ్డుపై డబ్బు దొరికి ఉండొచ్చు. ఆ డబ్బు నాణేలు లేదా నోట్ల రూపంలో ఉండొచ్చు. అటువంటి పరిస్థితిలో ఈ డబ్బును ఏం చేయాలనే విషయంలో చాలామంది మనసులో గందరగోళం తలెత్తుతుంది. కొందరు దాన్ని తీసుకుని తమ వద్ద ఉంచుకుంటారు. కొందరు పేదలకు ఇస్తారు లేదా ఆలయానికి విరాళంగా ఇస్తారు. అయితే రోడ్డుపై పడి ఉన్న డబ్బును తీసుకోవాలా వద్దా అనే ప్రశ్న సర్వసాధారణం. రోడ్డుపై పడి ఉన్న డబ్బులు తీసుకోవడం మంచిదా కాదా? దాదాపు ప్రతి ఒక్కరికి రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు డబ్బు దొరికే ఉంటుంది. ఏదైనా పని మీద రోడ్డుపై వెళ్తున్నప్పుడో లేదంటే ఫ్రెండ్స్తో వెళ్తున్నప్పుడు రోడ్డుపై నాణేలు, కరెన్సీ నోట్లు దొరికిన సందర్భాలు చాలానే ఉంటాయి. రోడ్డు మీద డబ్బు దొరకడం ఒక ఊహించని అనుభవం. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడైనా లేనప్పుడైనా డబ్బు దొరకడం సంతోషాన్నిస్తుంది. రోడ్డుపై డబ్బు దొరకడం ఆధ్యాత్మికతతో ముడిపడి ఉందని వాస్తుశాస్త్రం చెబుతోంది. డబ్బు దొరకడం ఎలాంటి ఫలితాన్నిస్తుంది? అలా దొరకడం అదృష్టమా లేక దురదృష్టమో ఇప్పుడు తెలుసుకుందాం. రోడ్డుపై పడి ఉన్న డబ్బును చూసినప్పుడు శుభం కలుగుతుంది. రోడ్డుపై పడి ఉన్న నాణెం మీకు కనిపిస్తే మీ పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏదైనా పనిని పూర్తి శ్రమతో చేస్తే మీరు ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తారు. చైనాలో అయితే డబ్బు లేదా నాణేలు నగదు రూపంగా మాత్రమే భావించరు. వాటిని అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం ఎక్కడికైనా వెళుతుండగా మార్గమధ్యంలో రోడ్డుపై పడి ఉన్న నాణెం లేదా నోటు కనిపిస్తే మీరు చేయబోయే పనిలో తప్పకుండా విజయం సాధిస్తారని సంకేతంగా భావించాలి. మీరు పని నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో డబ్బు పడి ఉంటే మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారని సంకేతం. మీరు రోడ్డుపై పడి ఉన్న డబ్బును చూస్తే దాన్ని ఆలయానికి విరాళంగా ఇవ్వండి. లేదా మీరు దాన్ని మీ పర్సులో లేదా మీ ఇంట్లో ఎక్కడైనా భద్రపరచుకోవచ్చు. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం దాన్ని ఖర్చు చేయకూడదు. దారిలో పడిపోతున్న నాణేలను మీరు చూస్తే త్వరలో మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చని, ఆ పని మీకు విజయాన్ని, ఆర్థిక లాభాన్ని తెస్తుందని సంకేతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.